విజయగాథగా పిలుచుకున్నారు. వారి ప్రయాణం సముద్రంలోని చిన్న తరంగంగా ప్రారంభమవుతుంది. కానీ కాలం మారినప్పుడు ఆ తరంగం మహా సునామీగా పరివర్తనం చెందుతుంది. అలాంటి మహా ప్రకంపన గంగవ్వ. పల్లెటూరిలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి బడికి వెళ్ళని ఓ స్త్రీ తెలుగునాట యూట్యూబ్ సంచలనమయ్యింది అంటే ఇది అసాధారణ ప్రయాణం. ఆమె పేరు గంగవ్వ. కానీ ఈ పేరు ఇప్పుడు ఒక శక్తివంతమైన బ్రాండ్. తెలంగాణ పల్లెల్లో ఎక్కడైనా అడిగితే గంగవ్వ అంటే తెలియని వారు. యూట్యూబ్ ప్రపంచానికి మై విలేజ్ షో ద్వారా పరిచయమైన గంగవ్వ తన మనోధైర్యం, సహజత్వం, తెలంగాణ మాండలికంలోని ముద్దు భాషతో ప్రపంచానికి సుపరిచితమైంది. సినిమా అంటే కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, జీవితాన్ని గాథగా మలుచుకున్న వాళ్ళ కథలు కూడా ఉన్నాయి. 2016లో తన అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ తీసిన చిన్న యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయమైన గంగవ్వ నేడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేస్తుంది. యూట్యూబ్ స్టార్గా వెలుగుతున్న గంగవ్వ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. 2019లో మల్లేశం సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమైన ఆమె ఇస్మార్ట్ శంకర్ వంటి విజయవంతమైన చిత్రాల్లో తనదైన శైలిలో అలరించింది. కేవలం వెండి తెరపైనే కాదు, రియాలిటీ షోలలో కూడా తన మార్క్ వేసింది గంగవ్వ. 2020లో బిగ్ బాస్ 4లో పాల్గొని తన అమాయకత్వం, సరదా మాటలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. విద్య లేకపోయినా విజయం సాధించవచ్చు, అవకాశాలు లేని పల్లెటూరి మహిళ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందవచ్చు అని నిరూపించిన మూర్తిమత్వం గంగవ్వ. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు కూడా లభించాయి. గంగవ్వ పేరు వినగానే మనం కేవలం ఒక యూట్యూబ్ స్టార్ని మాత్రమే కాదు, ఒక అసాధారణమైన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. సాధారణమైన ఒక వ్యవసాయ కూలి నుండి సెలబ్రిటీగా ఎదిగిన గంగవ్వ కథ ప్రతి ఒక్కరికి ఓ గొప్ప స్ఫూర్తి. సాధించాలనే తపన ఉంటే దానికి మనం ఎక్కడ పుట్టాం అనేది అడ్డంకి కాదు అని ఆమె నిరూపించింది. ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయం. మన గంగవ్వకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? సో గంగవ్వని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. గంగవ్వ మీకు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గంగవ్వని స్టేజ్ మీదకి తీసుకుందాం. సో మనందరికీ ఎంతో ఇష్టమైన గంగవ్వని స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సో మీరు ఇక్కడ ఉన్న ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మేము ఎక్స్ట్రా సేవ్ చేయగలం, బలం లేదు అనుకుంటున్నాం. మీరు ఎంతో చక్కగా మా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. సో థ్యాంక్ యూ గంగవ్వ. ఇక్కడే నిల్చోండి. సో మరి గంగవ్వకి అవార్డు ప్రెజెంట్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాను. సో పేరు ముందు చెప్పను, తెలిసి ఎవరు వస్తున్నారు. మెరిసే తారలు చాలా మంది ఉన్నారు, కానీ వెలుగులు నింపే తారలు కొద్దిమంది. అందానికి ఆవరణం ఆమె నటన, అభినయానికి వార్థం ఆమె ప్రదర్శన, సంగీతానికి తన గాత్రం ఓ వరం. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుచుకోవాలనేది ఆమె లక్ష్యం. సిల్వర్ స్క్రీన్ పై కాంతులునే ఓ అందం, ప్రతి పాత్రలో జీవం పోసే ఓ గొప్ప అభినయం, మాట్లాడితేనే మంత్రముగ్ధులయ్యే సంగీత స్వరం. ఈ మూడు మేలిమి గుణాల సమాహారం ఒక్కరు మాత్రమే. మన అందాల జాతిని, మన టాలెంట్ వి టాలీవుడ్, శాండల్వుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో తన సత్తా చాటిన విలక్షణ నటి, మల్టీ టాలెంటెడ్ స్టార్ మన ఎస్తేర్ నూరోన్హా గారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఏ రంగంలోనైనా తనదైన శైలిలో మెరిసిపోతూ అభిమానులను కట్టి పడుతున్న ఎస్తేర్ గారిని మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. హ్యాపీ వెల్కమ్ టు ఎస్తేర్ గారు.
మీరు ఇంత నా గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అండ్ ధన్యవాదాలు గారు, మీకు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. అండ్ అప్పుడే మీ గురించి చెప్పేటప్పుడు నేను అదే అనుకున్నా, ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అందరూ అన్నారు ఇప్పుడు ఈ మధ్య అమ్మాయి లేని ఫీల్డ్ లేదు, అన్ని ఫీల్డ్ అమ్మాయిలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు అడిగారు విమెన్ గురించి, అమ్మాయిల గురించి ఒక సెంటెన్స్లో చెప్పగలిగితే ఏమంటారు మీరు అని. సో నా దృష్టిలో ఉమెన్ అనేది దేవుడు చేసిన క్రియేషన్స్లో బెస్ట్ క్రియేషన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. స్కై చేశారు, సముద్రం చేశారు, అన్ని జంతువుల్ని చేశారు, లాస్ట్కి బెస్ట్ క్రియేషన్ అనుకుని మానవ జాతిని క్రియేట్ చేశారు, మనుషులు మ్యాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేశాక అనుకున్నారు పూర్తి అయిపోయింది, నాకు క్రియేషన్ మొత్తం పూర్తి అయిపోయింది, ఇంకా నేను రెస్ట్ చేసుకోవచ్చు అంటే లేదు, ఇంకా ఏదో లోపల ఉన్నాయి, అన్ని ఇంకా పూర్తి కాలేదు, పూర్తి చేయడానికి ఇంకో క్రియేషన్ అవ్వాలి, ఒక క్రియేషన్ చేయాలి, లోపల క్రియేషన్ క్రియేట్ చేయాలి.